పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇరాన్పై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా అమెరికా తన అత్యాధునిక అతిపెద్ద విమాన వాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ను కరేబియన్ సముద్రం నుంచి ఇరాన్ దిశగా తరలిస్తోంది. మే నెల ప్రారంభం వరకు ఈ భారీ నౌక అక్కడే మోహరించి ఉంటుందని అంతర్జాతీయ మీడియా వర్గాలు న్యూయార్క్ టైమ్స్ నివేదించాయి. ఇప్పటికే ఇరాన్ను చుట్టుముట్టిన అమెరికా సైన్యం తాజా కదలికలతో ఆ దేశాన్ని మరింత దిగ్బంధం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనల మధ్య అగ్రరాజ్యం తన సైనిక పటిష్టతను పశ్చిమాసియా గగనతలంలోనూ సముద్ర తీరాల్లోనూ కేంద్రీకరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇప్పటికే అగ్రరాజ్యానికి చెందిన మరో శక్తివంతమైన యుద్ధ విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పశ్చిమాసియా తీరానికి చేరుకుంది. తాజాగా జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ తో పాటు యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్స్ జూనియర్, యుఎస్ఎస్ ప్రుయాన్స్ డెస్ట్రాయర్లు, యుఎస్ఎస్ మిషెల్ మార్ఫీ వంటి యుద్ధ నౌకలను కూడా ఇరాన్ వైపు మళ్లించారు. గతంలో వెనిజులాపై దాడి చేసి మదురోను బంధించిన సమయంలో కూడా జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ నౌక నుంచే యుద్ధ విమానాలు దాడుల్లో పాల్గొన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అగ్రరాజ్యం ఇప్పుడు తన భారీ యుద్ధ నౌకలన్నింటినీ ఒకేసారి ఇరాన్ సరిహద్దులకు చేర్చడం వెనుక భారీ సైనిక చర్య ఉండే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఒమన్ వేదికగా పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చలు ఆశించిన స్థాయిలో సఫలం కాకపోవడంతో అగ్రరాజ్యం సహనం కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ చర్చలు విఫలమైతే ఖచ్చితంగా దాడులకు దిగుతామని అమెరికా ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ పాలకులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా ఈ యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తోంది. ఈ పరిణామాలు కేవలం పశ్చిమాసియాకే కాకుండా ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. యుద్ధ నౌకల మోహరింపుతో ఇరాన్ కూడా అప్రమత్తమై తన రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసుకుంటోంది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.